హాయ్ ఆల్, వెల్కమ్ టు డి3 ముచ్చట్లు. ఈరోజు మేము వచ్చేసాము డ్రీమ్ వ్యాలీ రిసార్ట్కి. పిల్లలు బాగా వాటర్ గేమ్స్కి వెళ్దాం అంటే చాలా ఆలోచించి ఈ రిసార్ట్ ప్లాన్ చేసాము. సో టుడే వి కేమ్ టు డ్రీమ్ వ్యాలీ రిసార్ట్. హియర్ ఈజ్ ద వీడియో. ఇవన్నిటికీ ముందే మా ఆయన బుక్ చేసేసారు టికెట్స్. ముందే ప్రీ ప్లాన్డ్గా ఉండి ప్రీ బుక్ చేసుకుంటే రూమ్ అలాట్ చేస్తారు. సో వి వర్ వెయిటింగ్ ఫర్ ద రూమ్. పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు రూమ్ కోసం. సో నేను ఈ వీడియో కవర్ చేస్తున్నాను. ద బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీనరీ, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇవన్నీ రూమ్స్ అన్నమాట, ఎగ్జిక్యూటివ్ రూమ్స్. సో ఈ రూమ్ మాకు అలాట్ చేశారనమాట, గ్రౌండ్ ఫ్లోర్. పిల్లలు ముందుగానే వెళ్ళిపోయి ఆ రూమ్ మొత్తం చెక్ చేస్తున్నారు, ఎలా ఉంది అని. సో దే వేర్ ఫుల్లీ ఎక్సైటెడ్. చూడండి వాళ్ళ అల్లరి. హాయ్ హాయ్ అని చెప్తున్నారు. సో జస్ట్ నౌ వి కేమ్ హియర్. అరౌండ్ 11:30 అయింది. వి రీచ్డ్ హియర్. అండ్ రూమ్ మొత్తం చూసారు కదా. లెవెన్ 12 అయ్యింది. సో ఇంకా లంచ్ చేసి వాటర్ గేమ్స్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఫుల్ ఆకలితో ఉన్నాము, మార్నింగే బయలుదేరాము. సో ఫస్ట్ రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి లంచ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో లంచ్ వీడియో కవర్ చేయలేకపోయాము, వీ వేర్ బిజీ ఈటింగ్. సో ఇక్కడ కొంతసేపు ఆగి రెస్ట్ తీసుకొని తినంగానే వెళ్తే, వాటర్ గేమ్స్కి వెళ్తే మళ్ళీ పిల్లలకు వామిటింగ్స్ అవి ఇవి అవుతాయని కొంతసేపు ఇక్కడే రెస్ట్ తీసుకున్నాం రూమ్లో. సో వాళ్ళ డాడీతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఫోన్ పట్టుకొని కూర్చుంది మా దాన్వి పాప. సో వీఆర్ నౌ గెటింగ్ రెడీ టు స్విమ్. పూల్ గేమ్స్ ఆడడానికి, వాటర్ గేమ్స్ ఆడడానికి రెడీ అయిపోయాం అందరం. సో నౌ చెక్. మా రూమ్ నుంచి వాటర్ గేమ్స్కి 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది, చాలా లోపల ఉంది. సో ఆ గ్రీనరీ నుంచి మళ్ళీ రూట్ కనుక్కుంటూ అక్కడికి వెళ్ళాము వాటర్ గేమ్స్కి. చూసారు కదా, మొత్తం గ్రీనరీతో కవర్ అయ్యి ఉంది ఈ రిసార్ట్. ఈ సమ్మర్ టైంలో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ విత్ ద కిడ్స్. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎండ కూడా ఇవాళ చాలా ఎక్కువ ఏం లేదు, కానీ ఓకే ఈ గ్రీనరీతో, ఈ చెట్లతో మాకేమంత ఎక్కువ అనిపించలేదు. సో చూడండి, చాలామంది బయటే ఆడుకుంటున్నారు. వచ్చేసాం వాటర్ గేమ్స్కి. మా పిల్లలు, మా ఆయన ముందే వెళ్ళిపోయి వాటర్ గేమ్స్ ఆడదామని వెళ్ళిపోయినారు. మా బుడ్డదాన్ని యూట్యూబ్లో వేసి కూర్చోబెట్టేసాము. ఫుల్ చిల్ అవుతుంది. ఆమెకు వాటర్లో ఆడడం అంటే చాలా చాలా ఇష్టం. అట్లా ఆమె ఫిక్స్ అయిపోయింది ఆ పొజిషన్లో. వీళ్ళందరూ వాటర్ గేమ్స్కి వెళ్ళిపోయారు. చూడండి వాళ్ళ అల్లరి, చూడండి వాళ్ళ వేషాలు, చూడండి అస్సలు ఆగట్లే. ఇంకా వాటర్ చూసినారంటే ఇంకా అంతే. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటూ డిలే అయ్యి ఇవాళ కుదిరింది మాకు. వీకెండ్స్లో ఫుల్ రష్ ఉంటుందనేసి వీక్ డేలోనే ప్లాన్ చేసి వెళ్ళిపోయాం. చూడండి, మా చిన్నదాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు వాటర్ రైడ్కి. తాను కూడా ఫుల్ ఎక్సైటెడ్తో ఉంది వాటర్ గేమ్స్ ఆడడానికి. చాలా ఎంజాయ్ చేశారు వాటర్లో. సమ్మర్ కదా, వాటర్లో ఆడినా ఎంత ఏం కాదులే, పర్వాలేదు అన్నట్టుగా నేను కూడా వదిలేసాను పిల్లల్ని. చాలాసేపే ఆడారు. 5:30 వరకు వాటర్ గేమ్స్లోనే ఆడుకుంటూ కూర్చున్నారు. చాలా రైడ్స్ ఉండేవి ఇక్కడ, చాలా. నేను నా పాపతో ఇంకా ఫుల్ నేను కూడా దిగాను రంగంలోకి.
కానీ ఎక్కువ ఆడలేదు, పాపను పట్టుకొనే కూర్చున్నాను. ఏదో కాసేపటి కోసం అనేసి ఆడాను, మళ్ళీ వెళ్ళిపోయి నా ప్లేస్లో కూర్చున్నాను అంతే. చిల్ అవుతుంది మా దానివి పాప. చాలా రైడ్స్ ఉండే, కానీ పిల్లలతో ఆ రైడ్స్ అన్నీ కష్టం కాబట్టి ఓన్లీ మేము ఇట్లా వాటర్లో మునిగి ఆడేటి అలాంటి చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి, అలాంటివి ఆడాం కానీ పెద్ద రైడ్స్కి వెళ్ళలేదు. సో నౌ గెట్టింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. ఇక్కడ ఆ పిల్లలు ఆడుకోవడానికి కూడా అవుట్డోర్ గేమ్స్ చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ ద లొకేషన్. ఇది మళ్ళీ రూమ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ లొకేషన్ అన్నమాట. గార్డెన్, పార్క్, పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో కిడ్స్ ఉన్న వాళ్ళు సమ్మర్ టైంలో ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఈజ్ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్. మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని రూమ్ అవి ఇవి బుక్ చేసుకుంటే మీ హాలిడేస్ చాలా బాగుంటుంది. చాలా గ్రీనరీ, చాలా పీస్ఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్ కూడా. సో ఇలా నడుచుకుంటూ ఈ వీడియో అంతా కవర్ చేశాను. చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్, ఆ రూమ్స్, ఆ ఫుడ్ కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. నా స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ కోసం అని వచ్చాము. ఆ క్యాంటీన్లోకే, క్యాంటీన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు స్నాక్స్, టీ ఈవినింగ్ టైం. సో మా వాళ్ళు పకోడీ తింటున్నారు, కార్న్ పకోడీ. అండ్ మేము టీ తాగడానికి టీ తీసుకుంటున్నారు మా ఆయన. అప్పటి వరకు పిల్లలు సాస్తో పకోడీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కొంతసేపు ఉండి టీ తాగి మళ్ళీ పార్క్లోకి వెళ్ళిపోయాము. పార్క్లోకి వెళ్ళిపోయి ఉయ్యాల చాలా చాలా రోజుల తర్వాత ఊగుతున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఊగినట్టు గుర్తు అంతే. మళ్ళా ఈ ఉయ్యాల చూడగానే ఊగాలి అన్నట్టుగా మా పిల్లలతో కలిసి నేను కూడా ఊగాను. చాలా ఎంజాయ్ చేశారు. వాటర్లో ఆడి దాని తర్వాత పార్క్లో కూడా చాలా టైం స్పెండ్ చేశారు కిడ్స్. అది ఉయ్యాల ఊగుతూ, అవి జంప్ చేస్తూ, స్లైడర్స్తో స్లైడ్ ఆడుతూ చాలా ఎంజాయ్ చేశారు. మనం అలసిపోతాం కానీ పిల్లలు అలసిపోతారా ఎక్కడైనా? ఫుల్ ఆడుతూనే ఉన్నారు. సో ఇదండి ఇవాల్టి బ్లాగ్. మొత్తం డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ ద డే వి స్పెంట్ హియర్. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ D3 ముచ్చట్లు.